మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో నల్గొండ జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున పాల్గొని మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో నల్గొండ జిల్లా స్థాయి శిక్షణా తరగతుల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడారు. దళిత గిరిజనులకు ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ పథకాలు, బడ్జెట్ కేటాయింపులు లేక అభివృద్ధి కొంటుపడిందని అన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సరైన వసతులు లేక పక్కా భవనాలు లేవు. గ్రామాలలో దళిత వాడల అభివృద్ధి ఆమడ దూరంలోనే మిగిలిపోయిందని అన్నారు. వేగంగా ప్రైవేట్ రంగం విస్తరిస్తుందని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితి అవసరమని తెలిపారు. దళిత గిరిజన సమస్యలపై సమగ్రంగా చర్చించుటకు 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 200 మంది కేవీపీఎస్ కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. విజ్ఞాన తరగతుల వలన భవిష్యత్తులో తీసుకోవాల్సిన ఉద్యమాలు, పోరాటాలు, సంక్షేమంపై దృష్టి పెట్టడానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శులు గాదె నరసింహ, బొల్లు రవీందర్, పుచ్చకాయల నర్సిరెడ్డి, నాయకులు కట్టా శ్రవణ్ కుమార్, శివ, శ్రీనివాస్, సైదులు, మోహన్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.